తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం మరో భారీ కానుకను సిద్ధం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సామాన్యుల జీవితాలలో వెలుగును నింపే 2 కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. పేదవాడి ఆకలి తీర్చాలనేటువంటి మహత్తర ఆశయంతో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు ఇప్పుడు గ్రామ స్థాయికి కూడా చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఈ సేవలు ఇకపై మండల కేంద్రాలలో కూడా అందుబాటులోకి రానున్నాయి. మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఏకంగా 700 కొత్త అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం నెలకొల్పుతోంది. వీటి ద్వారా కేవలం 5 రూపాయలకే నాణ్యమైనటువంటి టిఫిన్, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనాన్ని సామాన్య కూలీలు, పేదలు కూడా పొందవచ్చు. నిజానికి సంక్రాంతికే వీటిని ప్రారంభించాలని భావించినప్పటికీ నిర్మాణ పనులలో స్వల్ప జాప్యం వల్ల ఇప్పుడు ఉగాదికి వాయిదా పడ్డాయి. ఎమ్మెల్యేల నుంచి వచ్చినటువంటి వినతుల మేరకు మండలానికి 1 చొప్పున వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పేదవాడికి నీడ కల్పించడమే లక్ష్యంగా చేపట్టినటువంటి ఇళ్ల నిర్మాణ పథకంలో ప్రభుత్వం మరో మైలురాయిని చేరుకుంది. రాబోయేటువంటి ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 5 లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మిగిలిన వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో మొత్తం 15 లక్షల ఇళ్లను నిర్మించాలనేది ప్రభుత్వ భారీ ప్రణాళికగా ఉంది. పీఎం ఆవాస్ యోజన భాగస్వామ్యంతో శరవేగంగా సాగుతున్న ఈ ఇళ్ల నిర్మాణం పేదల జీవితాలలో స్థిరత్వాన్ని తీసుకురానుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని కూడా సీఎం భరోసా ఇచ్చారు. కేవలం ఇల్లు, ఆహారమే కాకుండా సూపర్ 6 హామీలను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఉగాది గిఫ్ట్గా అందుతున్న ఈ డబుల్ బొనాంజా ఏపీ ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. దీంతో ఏపీ ప్రజలందరూ కూడా ఇప్పుడు కొత్తగా చంద్రబాబు తీసుకురాబోతున్నటువంటి ఈ 2 నిర్ణయాల ద్వారా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అంటే మనకు తెలిసిందే. చాలా మందికి హైదరాబాద్లో కూడా ఎక్కడైతే ఇక్కడ 5 రూపాయల భోజనం ఎలా అయితే ఉందో అక్కడ అన్నా క్యాంటీన్ల ద్వారా చాలా మంది కూలీలకు లేకుంటే నిత్యావసర రోజువారీ పనులకు రోడ్డు మీదకి వచ్చినటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి హోటల్లో భోజనం చేస్తే 100, 150, 200 అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ క్యాంటీన్ల దగ్గరికి వెళ్తే 5 రూపాయలకి కేవలం 5 రూపాయల భోజనం కంప్లీట్ అయిపోతుంది. అందుకే పట్టణాల్లో ఎక్కడైతే ఇది అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడ మంచి ఆదరణ లభించింది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా పట్టణ కేంద్రాలలో. కాబట్టి ఇది గ్రామ స్థాయికి కూడా తీసుకువెళ్తే మండల కేంద్రాలలో ఉన్నటువంటి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే డబ్బులను ఫుడ్కు బయటకు వచ్చినప్పుడు ఫుడ్కు ఎక్కువ ఖర్చు పెట్టకుండా సేవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 5 రూపాయలతో భోజనం చేస్తే వేరే హోటల్లో ఎక్కడో 100, 200 పెట్టి తినడం మిగిలిపోతుంది వాళ్ళకి. దాని ద్వారా వారికి కొంత సేవింగ్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కడుపు నిండా భోజనం కూడా తక్కువ ధరకి దొరికి వారికి చాలా వరకు లాభాన్ని చేకూర్చేటువంటి విధంగా ఉంటుంది. రోడ్డు మించి ఎప్పుడైనా పని మీద వెళ్ళినా కూడా ఆడ 5 నిమిషాలు ఆగి తినేసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ నిర్ణయంతో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉగాది నుంచే ఈ 2 బృహత్తర కార్యక్రమాలు అయితే ఆంధ్రప్రదేశ్లో అమలు కాబోతున్నాయి.